ఇట్లాంటి అనుమానం వస్తుంది. మరి అబ్దుల్లాపూర్ మెట్టు ఎంఆర్ఓ పైన పెట్రోల్ దాడి, ఒక ఎంఆర్ఓ చెంచల్గూడ జైల్లో ఉరివేసుకున్న ఆత్మహత్య, మరొక ఎంఆర్ఓ కుటుంబం షేక్పేట భార్యాభర్తల ఆత్మహత్యలు. ఇవన్నీ ఎలా చూడొచ్చు, ఏ కోణంలో చూడొచ్చు? నేను ఈరోజు స్పష్టంగా చెప్తున్నా, ఈ యొక్క 3 హత్యలు కల్వకుంట్ల కుటుంబం చేసినటువంటి హత్యలుగా నేను భావిస్తున్నా. అంటే వాళ్ళ మాట వినకుంటే నేనేమంటున్నా, ఎందుకు చెప్తున్నా స్పష్టంగా అంటే, నీ నమస్తే తెలంగాణలో ధర్మగంట కొట్టినందుకు ఆ 3 చచ్చిపోయినరు. అబ్దుల్లాపూర్ మెట్లో ఎంఆర్ఓ చచ్చిపోతే ఈరోజు ఓడిపోయినటువంటి మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు దాంట్లో అక్యూజ్డ్ నెంబర్ 1. కానీ ఆ రోజు ఉన్నటువంటి రాజుగాడు ఏం మాట్లాడాడు? ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటటువంటి ఒక ముఖ్యమంత్రి ఏం మాట్లాడాడు? ప్రజలు తిరగబడితే గిట్లుంటుందని మాట్లాడాడు. ఆశ్చర్యకరమైన విషయం చెప్తా మీకు. ఆ అబ్దుల్లాపూర్ మెట్ యొక్క ఎంఆర్ఓ చచ్చే రోజు నేను జైల్లో ఉన్నా. ఆ ఎంఆర్ఓ కింద పనిచేసినటువంటి ఒక విఆర్ఓ నాకు జైలు మేట్. ఆ విఆర్ఓను చితకబాది ఏసీబీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా కొట్టి, అరే నా టార్గెట్ నువ్వు కాదురా నాయనా, ఆ అమ్మాయి పేరు చెప్పు, ఎంఆర్ఓ పేరు చెప్పు, నేను 5 నిమిషాలు వదిలిపెడతామన్నారు. ఒకవేళ వాడు అరే నాకు అప్పటికే 2 ఉద్యోగాలు ఉన్నాయి, నేను మళ్ళీ ఉద్యోగం తెచ్చుకుంటా, ఆమె పేరు లేకుండా ఎట్లా చెప్పాలని చెప్పినందుకు అమ్మాయి చనిపోయింది. నేను నిజంగా కూడా ఆ రోజు ఆమె పేరు చెప్పి ఉంటే ఆమె జైలుకి వచ్చి ఉండేది, నేను బయట ఉండేవాడిని, కనీసం జైల్లోనన్నా ఆమె జీవితం కాపాడేది. నేను నా జీవితంలో చేసినటువంటి మొట్టమొదటి తప్పని ఈరోజు కూడా ఆయన జీవితంలో బాధపడుతున్నాడంటే, ఈ గడీల పరిపాలనకు, ఈ దొంగల పరిపాలనకు, ఈ దుర్మార్గుల పరిపాలనకు నేను ఈరోజు చెప్తున్న తెలంగాణ ప్రజలు, నిన్న సెక్రటరీ దగ్గర పోతుంటే ఆశ్చర్యకరంగా ఒక అటెండర్ చెప్తున్నా, ఈ యొక్క అరాచకాలు చూసి లారీల కింద, ఉస్క లారీల కింద దళితులను చంపడం కావచ్చు, లేదా రైతులకు బేడీలేసి ఖమ్మంలో తిప్పడం కావచ్చు, విద్యార్థుల ఉద్యోగుల యొక్క పరీక్షల యొక్క పాపాలు కావచ్చు, ఇంటర్మీడియట్ విద్యా పాపాలు కావచ్చు, ఎంసెట్ పరీక్షల పాపాలు కావచ్చు, తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల పాపాలు కావచ్చు, ఈ అన్ని పాపాలు కలిసి యావత్తు తెలంగాణలో ఉన్నటువంటి 4 లక్షల మంది ప్రజలు బ్రహ్మదేవుడి దగ్గరికి పోతే బ్రహ్మదేవుడు చెప్పిండట, ఈ యొక్క రాక్షసుని నుంచి మిమ్మల్ని విముక్తి చేయాలంటే ఒకే ఒక్క దేవత తెలంగాణలో ఉంది, ఢిల్లీలో ఉంటుంది, పోయి సోనియా గాంధీని కలవండి అంటే, సోనియా గాంధీని కలిస్తే ఆ సోనియా గాంధీ రేవంత్ రెడ్డి రూపంలో ఒక వ్యక్తిని పంపించి, ఇగో ఈ వీళ్ళను ఇంటికి పంపి తెలంగాణలో ప్రజాస్వామ్య పరిపాలన తెచ్చిందని ఒక అటెండర్ చెప్తుంటే నేను నవ్వు ఆపుకోలేకపోయినా. ఎన్ని దోపిడీలు! సెక్రటరియట్ కట్టడం దోపిడీ, జిల్లాల ఏర్పాటు దోపిడీ, జిల్లాలో కలెక్టరేట్లు కట్టడం దోపిడీ, 10 జిల్లాలో ఉమ్మడి కలెక్టరేట్లు ఉండగా మీ యొక్క తాబేదారులకు, కాంట్రాక్టర్ల కోసం దోపిడీ. నేను పోయి మా ఊళ్ళో చెరువులో పిట్టగూడు కడితే 4 రోజులు ఉండేది. మళ్ళా వర్షం వచ్చేంత వరకు, నేను పోయేంత వరకు ఆ పిట్టగూడు నేను చూసిన. ఆ పిట్టగూడులో పిట్టలు పోయి ఉన్నటువంటి సందర్భాన్ని నేను చూసిన. 1,00,000 కోట్లు పెట్టి 7 కోట్ల అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని దివాలా తీయించి 1,00,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోతే పిడేలు వాయించినట్టు జరుగుతుంటాయి. దురదృష్టం. హూ ఈజ్ రెస్పాన్సిబుల్? సో ఇవన్నీ కూడా వాళ్ళ పాపాలు పండినాయి. కాబట్టి నేను మళ్ళొక్కసారి చెప్తున్నా, నేను అనుభవించినటువంటి బాధ, ఎందుకంటే తెలుసు మీకు రేవంత్ రెడ్డి ఎన్ని బాధలు అనుభవించిండు, నేను ఎన్ని బాధలు అనుభవించినా, కోదండరామ్ ఎన్ని బాధలు అనుభవించిండు. నేను మొన్న కోదండరామ్ ఇంటికి పోతే ఇంటి తలుపులకు ఐరన్ గ్రిల్స్ పెట్టిండ్రు. ఏం సార్ ఐరన్ గ్రిల్స్, మీ ఇంట్లో బంగారం దొంగులుకపోతారని ఐరన్ గ్రిల్స్ పెట్టిండ్రా అంటే, కేసీఆర్ గారు పెట్టించిండ్రు, నేనేం పెట్టుకోలేదన్నాడు. తెలంగాణ అంటే ఇదా?